స్టార్ట్ అవుతుందో దాన్ని ఎవరు కూడా ఆపలేరమ్మని చెప్పండి. ప్రజల మూలలో నానుడి స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అన్నటువంటి నానుడి ఏదైతుందో ఇవాళ ప్రజలు ఆరంభమైంది. మీరు ఎక్కడ పోయినని చెప్పంటున్నారు. నేను గ్రామాలు పర్యటిస్తుంటే మన వసంత గారు ఎక్కడ అందరం బీఆర్ఎస్ సార్, మళ్ళీ కేసీఆర్ రావాలి సార్ అరియాక నేను ఆశ్చర్యపోయిన. మరి ఇంట్లో ఎక్కడ పోయినా ఎప్పుడు కనబడలేదు. ఇప్పుడు ఏ గ్రామం ఏదైతున్నదో అంటే నిజంగా చెప్పంటున్నా హరిచరణ్, ఇటువంటి ఒక వేదిక ఏర్పాటు చేసి పాత మిత్రుల కలయికను దేన్ని ఏమని బాబు చెప్పంటున్నా. మరి నేనేదైతుందో నాకు రాజకీయంగా ఇది ఒక నూతన అధ్యాయం అయినప్పటికీ కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం చేయడం ఒక గొప్ప అనుభూతి అని చెప్పండి. కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం చేసుడు ఒక గొప్ప అనుభూతి అని చెప్పండి. గతంలో వారితో కలిసి ప్రయాణం చేసిన నాకు ఆ అనుభూతి ఫలాలు నేను నెమరు వేసుకుంటా అప్పుడప్పుడు. నిజంగా రాజకీయాలలో ఏదైతుందో ఇవాళ నీ నానే భేద భావన లేకుండా అసలు దాని అవసరం గుర్తింపు ఇక్కడ బోర్నపల్లి వంతెన దగ్గర ఏదైతే మా రవి కేరక బోర్నపల్లి వంతెన 70 కోట్లతో అవుతుంది. మరి మొట్టమొదటి సమావేశం నేను కరీంనగర్ సమావేశం కోరడంతో ఏదైతుందో ఫస్ట్ 70 కోట్లతో సాయం ఇచ్చిన. అదే కాదు ఇవ్వాలని చెప్తున్నాను నేను. అందరి వల్ల మొన్న ఎన్నికలు వచ్చేవరకల్లా నేను సీసీ రోడ్ వేసినా, నేను డ్రైన్ కట్టిన, ఇది అచ్చా ఇంతవరకు ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు మంజూరు చేయబడ్డ నిధులతో వేసింది ఒక్క రోడ్డు చెప్పాయి మా శివకేశ్వర ఉండడానికి అన్నెరక. జరిగే పనులను ఎక్కడి భారత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 50 కోట్ల రూపాయలు దాన్ని ఏమంటారు తెలంగాణ ఫండ్ వచ్చింది కదా టిఎఫ్ఐడిసి అమ్మాయి. గత ప్రభుత్వంలో వచ్చినట్టు ఒక 50 కోట్ల టిఎఫ్ఐడిసి పనులు ఏదైతుందో ఇవి ఇప్పుడు జరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజూరు చేయబడ్డ నిధులు అని చెప్పని ఏదైతే గొప్ప చెప్పే ప్రయత్నం చేసిందో అవి ఇంతలో టెండర్ ప్రక్రియ లోపల ఇవి కూడా బయటకు రాలేదు. ఇవి కూడా బయటకు రాలేదని చెప్పంటూ నేను నూకపల్లి హౌసింగ్ కూడా ఏది ఇస్తుందో ఆనాడు నేను ఆరంభింపజేసినటువంటి గృహాలు వినియోగంలోకి రావాలి. ఎవరు ఆరంభింపజేసినా ఎవరి ఆలోచన ఏది ఇస్తుందో దాని కార్యరూపం ఇవ్వాలి. ఆ కార్యరూపం ఇచ్చినప్పుడు ఏదితో ఫలాలు ఏది ఇస్తుందో నిరుపేద వర్గాలు చెందుతాయని చెప్పని ఆనాడు కేసీఆర్ గారు మరి కేటీఆర్ గారు శంకుస్థాపన చేసే కోసం మీరు కూడా ఉన్నారమ్మన్నాడు. 4000 గృహాలు సిద్దిపేట తర్వాత ఎక్కడ మంజూరు ఇచ్చిందంటే మన జగిత్యాలు ఇచ్చిందని చెప్పండి. మూలం ఏది ఇస్తుందో సరే ఆలోచన ఎవరిదన్నా కానీ నిరుపేద వర్గాలు తోడ్పడాలని చెప్పి అంటున్నారు. వీళ్ళ జగిత్యాల పట్టణమే కానీ ఈ ప్రాంతమే కానీ వీళ్ళు కేవలం ఇది ఉత్తర తెలంగాణ ప్రాంతానికి పరిమితం కాదు, యావత్ తెలంగాణకు దిక్చూచి అని చెప్పంటున్నా. ఇది యావత్ తెలంగాణకు దిక్చూచి అని చెప్పంటున్నా. కాబట్టి వారు కేసీఆర్ గారు ఏది ఇస్తుందో జగిత్యాలలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి తలంచి వారి వీళ్ళ జగిత్యాలలో బహిరంగ సభ ఏర్పాటు చేసి తలంచడానికి కారణం ఏదైతున్నదో వీళ్ళ ఉత్తర తెలంగాణకు జగిత్యాల ఏదైతుందో నడిగడ్డ ఇది ఏదైతే దిక్కు భావిస్తామో ఉత్తర తెలంగాణ యావత్ తెలంగాణకి ఏదైతుందో ఇది మార్గదర్శనం కాబోతుంది అని చెప్పండి. రేపు 20 తారీఖు సమావేశం ఏదైతుందో యావత్ తెలంగాణ ప్రజానికే మనం గమనిస్తున్నారు అసలు ఏం కాబోతుంది జగిత్యాల. వాళ్ళు ఒకప్పుడు ఏదైతుందో 78లో జగిత్యాల జైత్ర యాత్ర అది జగిత్యాల జైత్ర యాత్ర చర్చలు ఉండే అమ్మా. ఇప్పుడు కేసీఆర్ గారి యొక్క జైత్ర యాత్ర ఏదైతుందో మళ్ళీ చర్చకు రాబోతుందని చెప్పండి. జగిత్యాలలో కేసీఆర్ గారి జైత్ర యాత్ర ఏదైతుందో మళ్ళీ చర్చలకు రాబోతుందని చెప్పండి. ఏదైనా ఇందులో భాగస్వాములు కావటం మనందరి యొక్క అదృష్టంగా భావించాలని చెప్పంటున్నా. నేను కేసీఆర్ గారికి కలిసినప్పుడు మీరు కూడా ఉండమ్మా సాక్షి.